అందరికీ నమస్తే. రైతులంతా చాలా కష్టాల్లో ఉన్నారు. యూరియా కోసం కష్టపడుతున్నారు. ఎందుకంటే పంట ఏసినాక యూరియా ఏయకపోతే 15 రోజులకో, 20 రోజులకో మొత్తం ఎర్రగా అయిపోతది. దానికోసం తండ్లాడుతుంటే రేవంత్ రెడ్డిని ఎట్లా సేవ్ చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు చాలా కష్టపడుతున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంటు ఎరువుల మీద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే అసలు కాంగ్రెస్ వాళ్ళని కాపాడడానికి చాలా కష్టపడి ఒక స్టేట్మెంట్ రెడీ చేసుకొని వచ్చినట్టుగా కనిపించింది. అసలు ఎక్కడెక్కడనో దేనికో లింక్ పెడుతున్నాడు. ఎక్కడనో భారత్ పాకిస్తాన్ మీద అప్పుడు గొడవ ఆపరేషన్ సింధూర్ దానికి దీనికి లింక్ పెట్టిండ్రు. తర్వాత మనకు చైనాకి వెళ్ళి రావాల్సింది రాలేదంట. అప్పుడు ఏవేవో లెక్కలు, పాత లెక్కలు, కొత్త లెక్కలు చాలా పిచ్చి పిచ్చి చెప్తున్నారు. రైతులంతా కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తా ఉన్నాం. టీవీలలో వార్తలు, పేపర్లలో వార్తలు చూసి బాబు ధర్నా చేయమన్నాడు, మా కాలంలో మంచిగా ఉందని తప్పుడు ప్రచారాలను నమ్మి ఎవరు ధర్నా చేయకండి దయచేసి. దీన్ని చూసిన తర్వాత అసలు రఘునందన్ రావు గారు ఏం చెప్పదలుచుకున్నారు రైతులకి? అసలు ఆయన ఏంటి? ఆయన బీజేపీలో ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారా అనే చాలా అనుమానాలు వచ్చేటట్లు మాట్లాడండి. ఆయన సోషల్ మీడియాలో కూడా ఆయన మీద అట్లాంటి కామెంట్సే చేస్తున్నారు. ఖచ్చితంగా వీడియో షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది వీడియో. ఈ వీడియో షేర్ చేసింది ఎవరు తెలుసా? కాంగ్రెస్ ఫర్ తెలంగాణ. కాంగ్రెస్ ఫర్ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళ వీడియోలు కదా ఉండాల్సింది. బీజేపీ ఎంపీ రఘునందన్ వీడియో ఉండేంది? అదే పరిచయం కదా. మరి ఆయన మాట్లాడిన మాటలు అట్లుంటున్నాయి. రఘునందన్ రావు గారు మాట్లాడిన ఏంటంటే యూరియా సమస్యపై బీజేపీ ఎంపీ రఘునందన్ అని కాంగ్రెస్ వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడంతా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అంతా జనాలకు అర్థమైపోయింది. ఏ రైతును కదిలిచ్చినా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అయింది. అసలు ఏం చేసిండు, ఏం చేయలేదు, యూరియా విషయంలో ఏం కష్టాలు పడుతున్నారు వాళ్ళు. ఇది పెద్ద ఇష్యూ కదా తెలంగాణలో. ఇప్పుడు అతిపెద్ద ఇష్యూ ఏంటంటే యూరియా కొరత. తర్వాత ఓ స్కీమ్ ఈ నెల కాకపోతే వచ్చే నెల అమలు చేయొచ్చు. లేకపోతే రైతు భరోసా ఈ 3 రోజులు కాకపోతే వచ్చే 3 రోజుల్లో ఇవ్వచ్చు. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన బోనస్ ఈ 10 రోజులు కాకపోతే వచ్చే 10 రోజులు ఇవ్వచ్చు. కానీ యూరియా అనేది టైంకి వేయాలి. వానలు లేట్గా వచ్చినాయి, అయినా సరే ప్రభుత్వం ప్రిపరేషన్ లేకపోవడం అనేది గవర్నమెంట్ ఫెయిల్యూర్గా కనబడుతుంది. పోయినసారి గవర్నమెంట్ ఇచ్చింది కదా ఎవరైనా అంటారు కదా. ఎవరైనా అన్నారా అప్పుడే బాగుండే అన్నారా? ఇప్పుడు రైతులు అట్లా అనడం కూడా బాగా కోపానికి వచ్చిండు రఘునందన్ అన్న. విన్నారు కదా వీడియో. బాగా కోపానికి వచ్చిండు. అంతకుముందు గవర్నమెంట్ బాగున్నది అంటే కూడా కోపమే. వీళ్ళ ఉద్దేశం ఎట్లున్నదంటే అవసరమైతే రేవంత్ రెడ్డిని తప్పు చేయలేదు, మా గవర్నమెంటే, మా సెంట్రల్ గవర్నమెంటే తప్పు చేసింది అని చెప్తున్నాడు ఆయన. ఈక్వాలిటీ చెప్పాలంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మేమే ఇచ్చినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కూడా మేమే ఇస్తున్నాం అంటే తప్పు మాది అని రేవంత్ రెడ్డిని సేవ్ చేయనికే భుజాన్ని వేసుకుంటున్నాడుగా కనిపించింది. అంటే బీజేపీ తప్పు, ఇక్కడ సెంట్రల్ బీజేపీది తప్పు, సెంట్రల్ గవర్నమెంట్ తప్పు అని చెప్తున్నారు. తప్పేనేమో, సెంట్రల్ గవర్నమెంట్ తప్పే, రేవంత్ రెడ్డిది కరెక్టేనేమో. అసలు మోడీని ఒక్క మాట అంటే ఎవరన్నా ఒక్క లీడర్ బయటకు వచ్చి మాట్లాడు. అదేం దరిద్రమో అర్థం కాదు. పాపం బీజేపీ కార్యకర్తలు ఫీల్ అవుతారు, మోడీని ఎవరైనా ఒక మాట అంటే ఇంత మాట అన్నాను. కానీ వీళ్ళకి మాత్రం ఏమన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఎవరైనా ఒక మాట అంటే కొంతమంది ఉన్నారు బీజేపీలో, వాళ్ళంతా బయటకు వచ్చేసి అన్నోళ్ళను రక్కుతారు, అన్నోళ్ళ మీద పడతారు. ఏం మాట్లాడుతున్నారు, నువ్వు అట్టెట్లా మాట్లాడతావు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఎట్లా మాట్లాడతావు? అరే ప్రధానమంత్రి మోడీని మాట్లాడుతున్నారు కదా, ప్రధానమంత్రి మోడీని ఇక్కడున్న ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నాడు కదా, దాన్ని మాత్రం వినరు, అది మాత్రం వినరు. వీళ్ళకు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, వీళ్ళ బీజేపీ, వీళ్ళ లీడరు, వీళ్ళ ఫ్యూచరు మొత్తం రేవంత్ రెడ్డి అని బహుశా డిసైడ్ అని కనిపిస్తుంది. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఏమని చెప్తున్నారు తెలుసా? ఎవరైనా పనుల మీద వస్తే మాతోనే పని కాదు, ఆడికి ఓర్రి, రఘునందన్ దగ్గర ఓన్రి, ఆయన డైరెక్ట్ రేవంత్ రెడ్డికి చెప్తాడు, ఆయన చెప్తే పని అవుతుంది, మేము చెప్తే పని కాదని చెప్తున్నారు. కాంగ్రెస్లో చర్చ ఇది. మేము చెప్తే కూడా కాని పనులు ఎంపీ రఘునందన్ చెప్తే పనులు అవుతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. అదంతా రేవంత్ రెడ్డి దోస్తానం అని ఖుద్దు ఒకరిద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారు. ఏమని అర్థం చేసుకోవాలి దీన్ని? ఏం లాభాలు చూసుకుంటున్నారో, ఏం స్వలాభాలు చూసుకుంటున్నారో ఏమో, కానీ జనాల కోసం కొట్లాడాలి. ప్రధాన ప్రతిపక్షం ఎవరైనా సరే రాష్ట్రంలో ప్రజల కోసం కొట్లాడితే మంచి జరుగుతుంది, వాళ్ళకు మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఒక ప్రతిపక్షం, ఒక అధికార పక్షం ఇద్దరు కలిసి ప్రధాన ప్రతిపక్షం మీద ఫైట్ చేస్తున్నారు. సేమ్ టైం జనాల మీద ఫైట్ చేస్తున్నారు. జనాలు ఎవరి మాటలు నేను ధర్నాలు చేస్తలేరు. రఘునందన్ రావు గారు, మీరు రైతు అయితే తెలుస్తున్నామో, రైతులు
ఇప్పుడు ఎవరైనా ధర్నా ఏదంటే వాళ్ళను కొట్టేటట్టున్నారు. బీఆర్ఎస్ పోయి మీరు ధర్నా ఏదని అంటారు, అట్టున్నారు. వాళ్ళ సమస్య అంత సివియర్గా ఉంది. మీరు దాన్ని పరిష్కరించే మార్గం ఉండే చెప్పండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఎంపీగా ఉన్నారు, నిన్నమొన్నటి దాకా పార్లమెంట్లో ఉన్నారు, అసలు ఎరువుల గురించి ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, మాది తప్పు అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం తప్పులు చేస్తలేదని మీ ఉద్దేశమా? యూరియా విషయంలో రైతులు కూడా ఇబ్బందులు మీకు కనబడతలేవా? రాజకీయాలు ఎంత దారుణంగా, ఎంత దరిద్రంగా ఉంటుందో చూడు. మొదలే రఘునందన్ వాళ్ళ ఇష్యూ మనం చూసినాం కదా, అసైన్ భూమిని కొన్నారు అని మనమే కదా దాన్ని ఎక్స్పోజ్ చేసింది. అంటే దానిలో గవర్నమెంట్ ఇప్పటిదాకా స్పందించలేదు కాబట్టి గవర్నమెంట్ ఆయన సేవ్ చేస్తుంది, ఆయన గవర్నమెంట్ సేవ్ చేయదలుచుకున్నాడా? అంటే జనం గాలికి పోనే, రైతులు గాలికి పోనే. ఈ ఇష్యూ చాలా సీవియర్ ఇష్యూ. మీరు కుమ్మక్కు కానీ ఏమైనా చేసుకుంటారు, జనాలు చూసుకుంటారు. కానీ జనాల ఇష్యూస్లో ఎందుకు రాజకీయం చేయదలుచుకుంటున్నారు? ఎవరు రాజకీయం చేస్తున్నారు ఇక్కడ? ఏ పార్టీ వాళ్ళు పోయినా రైతులు అంతే ఆగ్రహంతో ఉన్నారు. తప్పే ఉన్నది. మనం ఒక హోటల్లో తింటాం, ఇంకొక హోటల్ పోతాం, అరే ఆ హోటల్నే మంచిగా ఉండదు కదా అంటాం కదా. ఈ హోటల్లో బాగాలేదనుకో, ఆ హోటల్నే మంచిగా ఉండే, మొన్న తిన్న హోటల్లో మంచిగా ఉండే, అనవసరంగా వచ్చిన వీటికి అనుకుంటామా అనుకోమా? జనం కూడా అనుకుంటున్నారు, పోయిన గవర్నమెంట్లోనే బాగుండే మాకు యూరియా, ఈ గవర్నమెంట్లో రాలేదు అని. ఎక్కడ భారత్ పాకిస్తాన్ యుద్ధము, ఎక్కడ ఆపరేషన్ సింధూరు, ఎక్కడ చైనా లెక్క. నాకు ఒక సైంటిస్ట్ లెక్క పెట్టిండు, రఘునందన్ చెప్పింది తప్పు అని చెప్పడానికి. చైనా నుంచి 23.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందంట. ఇది కూడా తప్పే. అసలు చైనా నుంచి ఎందుకు వస్తుంది? మేక్ ఇన్ ఇండియా అవన్నీ ఏమైనాయి అంటే 15 సంవత్సరాలు, ఈ గవర్నమెంట్ వచ్చి 12 సంవత్సరాలు మేక్ ఇన్ ఇండియా ఇట్లాంటివన్నీ ఉత్తదే. చైనాకి వెళ్ళి దిగుమతి చేసుకుంటే తప్ప మనం యూరియా ఇవ్వలేని స్టేజ్లో ఉన్నాం మన భారతదేశం. మళ్ళీ చెప్తేనేమో మనం 4వ ప్లేస్లో ఉన్నాం ఫైనాన్స్గా, ఆర్థికంగా ప్రపంచంలో 3rd ప్లేస్కి వచ్చేసినాం. విశ్వగురువు మోడీ అన్నీ చెప్పుకుంటాం. చూస్తే చైనాకి వెళ్ళి యూరియా రాలేదని చెప్పుకుంటాం. ఇప్పుడు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. మీరు చెప్పే మాటలకు చేసేలకు ఏమైనా సంబంధం ఉందా? చైనాకి వెళ్ళి 23.3 మెట్రిక్ టన్నులు వస్తుందంట, లక్షల మెట్రిక్ టన్నులు. మన తెలంగాణకు కావాల్సింది ప్రతి సంవత్సరం 2023-24 డేటా ప్రకారం 19,300,000 మెట్రిక్ టన్నులు కావాలంట. ఇంకా వేరే వేరే దేశాల నుంచి, ఒమన్ నుంచి, రష్యా నుంచి, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, ఖతార్ నుంచి, సౌదీ అరేబియా, ఇండోనేషియా, అల్జీరియా, ఈజిప్ట్, మలేషియా, అక్కడి నుంచి కూడా చాలా వస్తుంది. మనకు కావాల్సింది ఎంత? 19.03. ఇక వీళ్ళు ఇచ్చింది ఎంత? వీళ్ళు అడిగింది ఎంత? అసలు ఈ గవర్నమెంట్ వానలు రావు, కరువు వస్తుంది అనుకున్నది ఈ గవర్నమెంట్. అనుకొని ఆ యూరియాకి పెట్టాల్సిన డబ్బులని కూడా వేరే దానికి, హెలికాప్టర్ ఖర్చులకు, లేకపోతే తిననీకే ప్లేట్కి ₹1,00,000 పెట్టినీకే, లేకపోతే ఢిల్లీ పోయి జల్సాలు చేయనీకే దాన్ని ఖర్చు పెట్టినట్టున్నారు. వీళ్ళు ముందే యూరియాకి డబ్బులు కట్టి ఉండింటే వస్తుండే. అన్ని స్టేట్లకు పోయింది, మన స్టేట్కి ఎందుకు రాదు? ఒకవేళ అన్ని స్టేట్లకు పోయి ఈ గవర్నమెంట్ కరెక్ట్ అంటే ఈ పార్టీ బీజేపీ ఎంపీలు తప్పు చేసినట్టు, ఇక్కడ సెంట్రల్ మినిస్టర్స్ తప్పు చేసినట్టు. సెంట్రల్ మినిస్టర్స్ తప్పు చేస్తే సెంట్రల్ మినిస్టర్స్ బాధ్యతారాహిత్యంగా ఉన్నందుకు, బీజేపీ ఎంపీలు బాధ్యతారాహిత్యంగా ఉన్నందుకు ఇక్కడ ఎరువులు రాలేదని అర్థం చేసుకోవాలి. అయితే తప్పు మీదన్నా ఉండాలి, లేకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వానికి తప్పు కాదంటే మీ తప్పు అయి ఉండాలి. మోడీ తప్పు చేసినట్టుగా మీరు చెప్తున్నారు. ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ మాదే తప్పు అని చెప్తున్నాడు. ఆయన పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడు యూరియా విషయంలో. జనమే డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, రైతులు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరో ఆ రేవంత్ రెడ్డిని కాపాడడానికి బయటకు వచ్చిన రఘునందన్ అనే ఒక చర్చ జరిగే విధంగా రఘునందన్ వ్యాఖ్యలు అయితే కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.